కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పేరుతో మహిళలకి బస్సుల్లో ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. గోళ్ళు గొడవలు లేకుండా సక్రంగా వెళ్ళట్టయితే ఫ్రీ బస్సులు పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఫ్రీగా ఉంటే మంచిదే. చాలా దూరం వెళ్ళి వచ్చేసరికి 500 రూపాయలు ఛార్జీలకి అయిపోతున్నాయండి. చాలా దూరం వెళ్ళి రావాలంటే ఇలాగైతే మంచిదే అండి. ఇందులో 2 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒక సైడ్ పాజిటివ్ గా ఆలోచిస్తే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మంచిది, ఇంకో సైడ్ చూస్తే మన ఎకానమీ ప్రాబ్లం అవుతుంది. దీనికంటే ఒక ప్రొడక్టివ్ గా ఆర్ఫనేజ్ బిల్డ్ చేయడం ఏదో చేశారనుకో మనకు కూడా సొసైటీకి ఏదో గుడ్ చేసినట్టుంటది. రాదర్ దెన్ దిస్ అనేది నా ఆటో వాళ్ళు కూడా కొంచెం బాధపడడం అది అంటారు. దానికి మళ్ళీ వాళ్ళకి కూడా ఒక స్కీమ్ పెడతా అన్నారు, కానీ ఎందుకు ఎప్పుడులా ఉంచితే బెటర్ అని చెప్పేసి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగా ఏ బస్సుల్లో దీనికి సంబంధించి ఫ్రీగా ఇవ్వాలని దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. పల్లి వెలుగు, మరోవైపు ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కూడా ఆధార్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ ఇలాగా 4-5 రకాలైన ఐడి కార్డులు చూపిస్తే వారికి ఫ్రీ టికెట్స్ ఇస్తారు. ఈ విధంగా కూడా మహిళలంతా కూడా ఉచితంగా ఆగస్టు 15 నుంచి ప్రయాణించేందుకు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి దీనికి సంబంధించి మహిళలు ఏమనుకుంటున్నారు, అసలు ఉచితంగా ఫ్రీ రవాణా సౌకర్యం కల్పించేందుకు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం మహిళా ప్రయాణికులు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రయాణిస్తే ప్రతిరోజు డబ్బులు పే చేయాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా పే చేయగలదు. మంచిదేనా? మంచిదే. ఏ విధంగా ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి సపోర్ట్ అవుతుంది? ఇంతకుముందు మనీ కట్టుకొని వెళ్ళాల్సింది ఇప్పుడు ఫ్రీగా వచ్చిన వల్ల ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళడానికి హెల్ప్గా అవుతుంది. ఇలాగా ఇది మాత్రం మంచిదే అని మేము అనుకుంటున్నాం. పేద కుటుంబాలు ఎక్కువగా దూర ప్రాంతం వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంది కదా, అటువంటి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా దూరం వాళ్ళకి అయితే మనీ కట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మాకు 150 రూపాయలు అవుతుంది. 150 రూపాయలు అవుతుంది. ఇటు 300 అవుతుంది. ఇక్కడ బాపార నుంచి క్యాంపస్ ఓజాగా 300 అవుతుంది. క్యాంపస్ నుంచి బాపార నుంచి 150 రూపాయలు అవుతుంది ఒక తిప్పికి. అక్కడి నుంచి ఇటు అయితే 300. ఫ్రీగా ఇవ్వడమే మంచిది. మంచిదే, మంచి పని చేశారు. మేడం ఏమనిపిస్తుందండి ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీ సర్వీస్ ఇస్తుంది? కాకపోతే గోళ్ళు గొడవలు లేకుండా సక్రంగా వెళ్ళట్టయితే ఫ్రీ బస్సులు పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఫ్రీగా ఇవ్వడం వల్ల అంటే భారం పడేటట్టుగా ఉన్నా సరే ఫ్రీగా ఎటువంటి ఇందులో జాగ్రత్త తీసుకోవాలనిపిస్తుంది? అదే జాగ్రత్త అంటే గోళ్ళు లేకుండా ఇప్పుడు బస్సులు ఎలాగైతే వెళ్తున్నాయో అలాగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఫ్రీ బస్సులు కదా, జనాలు ఎక్కువగా ఎక్కిపోతుంటారు కదా, అందుకని అంతే. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఫ్రీగా బస్సు ఏమనిపిస్తుంది? మంచిదే అండి, కానీ బస్సులు మళ్ళీ తగ్గించేసి జనాలు కొట్టుకునేంత ఇదిగా చేయకుండా ఇప్పుడే ఆల్రెడీ బస్సులు చాలా వరకు తగ్గిపోయేవి. వెళ్దామని తొందర బస్సులు రావట్లేదు. చేసి ఏ బస్సులు ఆటోలకు దేనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇంకా తగ్గిపోతే జనాలు కొట్టుకోవడం ఎక్కిపోవడం ఇవన్నీ ఉంటాయేమని భయం వేస్తుందని ఇలా ఉంటే మంచిదే అండి. అంటే ఫ్రీగా ఉంటే మంచిదే. చాలా దూరం వెళ్ళి వచ్చేసరికి 500 రూపాయలు ఛార్జీలకి అయిపోతున్నాయండి. చాలా దూరం వెళ్ళి రావాలంటే ఇలాగైతే మంచిదే అండి. సపోర్టే, బట్ చూడాలి. రష్ ఎక్కువ ఉంటుంది అది అనుకుంటున్నాను, చూడాలి. మేడం ఏమనిపిస్తుంది ఫ్రీ బస్సు ఆగస్టు 15 గవర్నమెంట్ ఇస్తుంది కదా లేడీస్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, ఇది మీకు ఏ విధంగా మంచిది అనిపిస్తుంది? ఇట్ ఈస్ అ పాజిటివ్ ఓన్లీ, బట్ వీ నీడ్ టు ఫేస్ సమ్ ఇష్యూస్. క్రౌడ్ విల్ బి వెరీ హై, సో లెట్ ఇట్ బి. పెడితే మంచిదే లేకపోతే దానికి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బెటర్? It would be better, but we need put some conditions like అందరూ ఎక్కేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇంకోటి ఏంటి అంటే అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం డివైడ్ చేస్తే బాగుంటుంది. ఆఫీస్ పర్సన్స్కి, ఎల్డర్ పీపుల్కి పర్మనెంట్గా ఇచ్చేసేసి అలా డివైడ్ కొన్ని బస్సెస్ అలా దీస్ ఆర్ ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ దీస్ పీపుల్ అండ్ దీస్ ఆర్ ఫర్ these people, like it will be short out. అదే అంటే ఎల్డర్లీ పర్సన్స్కి ఇస్తే బెటర్, అందరికీ కాకుండా అని ఒపీనియన్. మేబీ అంటే ఓవర్ క్రౌడ్ అవ్వకుండా లైక్ ఓన్లీ సమ్ లిమిటెడ్ బస్సెస్కి పెట్టి మిగతా బస్సెస్కి లైక్
అమౌంట్ బేసిస్ మీదే బెటర్, బికాజ్ అన్నీ ఓవర్ క్రౌడ్ అయిపోతాయి. సో కొన్ని లిమిట్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సెపరేట్గా బస్సులు యా, అంటే ఫ్రీ బస్సెస్ సపరేట్ అండ్ పే చేసే బస్సెస్ సపరేట్గా పెడితే కొంచెం ఓవర్ క్రౌడ్ తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఇందులో రెండు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఒక సైడ్ పాజిటివ్గా ఆలోచిస్తే ఓల్డ్ ఏజ్ పీపుల్కి మంచిది, ఇంకో సైడ్ చూస్తే మన ఎకానమీ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ వన్ ఇంకా మన స్టూడెంట్స్ గోయింగ్ గర్ల్స్కి కానీ బాయ్స్ కానీ డిఫికల్టీ అవుతుంది. ఏమవుతుందంటే డిలే అయిపోద్ది, బస్సెస్ అన్నీ రష్గా ఉన్నప్పుడు మనం టైంకి వెళ్ళాం, డిలే అయిపోద్ది. ఈవెన్ ఈ రోజుల్లో ఉమెన్ ఎంత వర్క్ చేస్తుంది, మెన్ ఇద్దరు ఈక్వల్ అయ్యారు కాబట్టి ఉమెన్కి మనం ఫ్రీగా ఇచ్చామంటే ఎకానమీ కంప్లీట్గా డౌన్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ మేల్కి పేమెంట్ తీసుకోవడం వల్ల ఇది ఒక లాస్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. క్రౌడ్ ఎక్కువైపోవడం అండ్ పార్షియాలిటీ ఇలా చూడడం కూడా ఉంటుంది. దీనికన్నా లైక్ సర్టెన్ ఏజ్ గ్రూప్ పెట్టారనుకో, లైక్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ వీక్గా ఉన్న వాళ్ళు, ఏజ్డ్ పీపుల్ అబోవ్ 50 years, వీళ్ళు పెట్టిన ఒక ఆధార్ కార్డ్ స్కీమ్ బట్టి పెట్టారనుకో, ఇది కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీఆర్ క్యాపబుల్, వీ కెన్ డూ ఇట్, మనం వెళ్ళగలం. ఎందుకు ఎలాంటిది, దీనికంటే ఒక ప్రొడక్టివ్గా ఆర్ఫనేజ్ బిల్డ్ చేయడమో ఏదో చేశారనుకో, యూనో మనకు కూడా సొసైటీకి ఏదో గుడ్ చేసినట్లు ఉంటుంది, రాదర్ దెన్ దిస్ అనేది నా ఒపీనియన్. దట్స్ కొంతవరకు మంచిదే, కొంతవరకు ఇప్పుడే రష్గా ఉన్నా ఇంకా రష్గా అయిపోతాయేమో అంటే ఇప్పుడే కండక్టర్ కూడా నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అదైతే ఇంకా అందరూ ఫ్రీ. మళ్ళీ దానికి బదులు ఆటో వాళ్ళు కూడా కొంచెం బాధపడడం అది ఉంటుంది. దానికి మళ్ళీ వాళ్ళకి కూడా ఒక స్కీమ్ పెడతా అన్నారు, అని ఎందుకు ఎప్పుడులా ఉంచితే బెటర్ అని చెప్పేసి నాకు. ఆటో వాళ్ళకి అలానే ఇంకా ఫుల్గా రష్ అయిపోతుంది. సో అలా ఎలా చేస్తారు? నార్మల్గా ఇలా ఉంటేనే బెటర్, బట్ అందరూ ఎక్కే విధంగా మంచిగా గైడ్ చేస్తూ ఇంకా రేట్స్ తక్కువగా పెడితే ఇట్ గుడ్ ఫర్ ఆల్. స్త్రీ శక్తి పేరుతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా అధిక శాతం మంది మహిళలు అయితే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అధిక భారం ఉంది, మరోవైపు ఈ విధంగా ఫ్రీ ఇవ్వడం వల్ల ఇంకా భారం ఎక్కువ అవుతుంది. మరోవైపు చూస్తే చాలామంది కూడా ఇప్పటికే బస్సుల్లో ఖాళీ ఉండట్లేదు, ఇంకా ఈ ఫ్రీగా ఇవ్వడం వల్ల కూడా ఇంకా కూడా క్రౌడ్ ఎక్కువైపోతుంది. వాళ్ళకి సమయానికి ఆఫీసులకు వెళ్ళాల్సిన కానీ ఇతర చోట్లకి వెళ్ళాల్సిన వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుందని కూడా చాలామంది మహిళలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి ఎక్కువగా కూడా ముసలి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన బస్సులు పెట్టి వారికి ఫ్రీగా నడిపితే బాగుంటుంది తప్ప అందరికీ ఫ్రీ అనేది కూడా చాలా వరకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది అనేది కూడా మహిళలు అయితే చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే కండక్టర్లు చాలామంది బస్సుల మధ్యలో కూడా టికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది విధంగా ఆర్థికంగా కూడా భారం అవుతుంది. కాబట్టి ఫ్రీ కంటే ఎంతో కొంత ముసలి వాళ్ళకి అబోవ్ ఏజ్ వాళ్ళకి కొద్దిగా స్పెషల్గా కొన్ని బస్సులు పెట్టి వాళ్ళకి నడిపించడం బెటర్. కానీ అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇది కరెక్ట్ కాదనేది కూడా చాలామంది మహిళలు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రాము, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.